హాయ్ హలో అందరికీ నమస్తే. వైసీపీ పార్టీకి గతంలో చాలామంది రాజీనామా చేశారు. రాజీనామా చేసి వేరు వేరు పార్టీలో చేరడం మనం చూసాం. కానీ వాళ్ళకి సంబంధించి పెద్దగా చర్చ జరగలేదు. ఇప్పుడు వైసీపీకి విజయసాయిరెడ్డి రాజీనామా చేసిన తర్వాత ఇదొక సంచలనం అని చెప్పి, జగన్మోహన్ రెడ్డికి కోరుకోలేని దెబ్బ అని చెప్పి, అయితే ఈ రాజీనామాకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి ఎట్లా రియాక్ట్ అవుతారు ఏందనే దానికి సంబంధించి కూడా అందరూ ఎదురు చూశారు. అయితే ఇదంతా కూడా, ఈ రాజీనామా ఎపిసోడ్ అంతా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలిసే జరిగింది. ఆయనకు చెప్పిన తర్వాత రాజీనామా చేశానని చెప్పి విజయసాయిరెడ్డి ఒక ట్విస్ట్ ఇచ్చాడు. ప్రెస్ మీట్ పెట్టి అనేక విషయాలను ఆయన ప్రస్తావించడం జరిగింది. ఆయన మాట్లాడినటువంటి మాటలు కొన్ని మీకు వినిపించే ప్రయత్నం చేస్తాను, వినండి. పూర్తిగా వ్యక్తిగత కారణాల వల్ల రాజీనామా మాత్రమే కాదు, రాజకీయాల నుంచి కూడా తప్పుకోవాలన్నటువంటి నిర్ణయాన్ని తీసుకోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ కష్టాల్లో ఉన్న సమయంలో మీరు పార్టీని వదిలేసి వెళ్ళిపోయారనే విమర్శలు కూడా వస్తున్నాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో 151 స్థానాలు సాధించుకున్నది. 2024 ఎన్నికల్లో 40% ఓటింగ్ సాధించుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత ప్రజాదరణ కలిగినటువంటి నాయకులు. నాలాంటి వాళ్ళు 1000 మంది పార్టీని వీడినా కూడా ఆయనకున్న ప్రజాదరణ తగ్గదు అన్నటువంటిది నా ఉద్దేశం. జగన్మోహన్ రెడ్డి గారు లండన్లో ఉన్నారు. ఆయనతో నేను ఫోన్లో మాట్లాడి అన్నీ చాలా వివరంగా వివరించడం జరిగింది. అన్నీ వివరించిన తర్వాతనే నేను ఈ రాజీనామా పత్రాన్ని అధ్యక్షుల వారికి సమర్పించడం జరిగింది. ఒక్కసారి రాజకీయాల నుంచి తప్పుకున్న తర్వాత రాజకీయాల గురించి మాట్లాడడం అన్నటువంటిది సమంజసం కాదేమోనని నా ఉద్దేశం. నేను బీజేపీలో చేస్తానని. గతంలో ఏదైతే టీడీపీ వాళ్ళు మీరు కూడా బీజేపీలోకి రాజీనామా చేశారు, ఆయనకు బీజేపీ టికెట్, మళ్ళీ బీజేపీ ఆయన ప్లేస్ ని రీప్లేస్ చేసింది, ఆయనకి ఇచ్చింది. అంటే బీజేపీ రాజీనామా చేశారు, మీకు కూడా అట్లాంటిది వస్తుంది అనేది చర్చ నడుస్తుంది. గారు ఈ రోజు కాదు, 4 దశాబ్దాలుగా 3 తరాలుగా రాజారెడ్డి గారి దగ్గర నుంచి, రాజశేఖర్ రెడ్డి గారి నుంచి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి వరకు 3 తరాలుగా ఆ కుటుంబంతో సన్నిహిత సంబంధాలు ఉన్నటువంటి వ్యక్తిగా నేను ఒక్కటే చెప్తా ఉన్నాను. ఈ జీవిత కాలంలో ఏ రోజు కూడా ఆ కుటుంబంతో విభేదాలు అన్నటువంటివి రావు, ఇంతవరకు లేవు, భవిష్యత్తులో కూడా వచ్చేటటువంటి అవకాశం లేదు. సో ఇది విజయసాయిరెడ్డి మాట్లాడినటువంటి మాటలు. ఏదైతే నాలాంటి వ్యక్తులు 1000 మంది పోయినా కూడా జగన్మోహన్ రెడ్డికి ఎలాంటి ఇబ్బంది ఉండదు, జగన్మోహన్ రెడ్డి ప్రజాదరణ కలిగినటువంటి వ్యక్తి కాబట్టి నష్టం ఏం లేదనే విషయాన్ని ప్రస్తావించడం జరిగింది. అదేవిధంగా తన పైన అసత్య ఆరోపణలు చేసినటువంటి పత్రికలు కానీ ఎవరైతే ఉన్నారో, ఆంధ్రజ్యోతి కానీ, ఈనాడు కానీ, అట్లాంటి పత్రికలు కానీ, అంటే విశాఖ భూములు దోచుకున్నానని చెప్పి, ఒక మహిళ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించానని చెప్పి ఒక మహిళతో సంబంధాలు అంటగట్టడం కానివ్వండి, తర్వాత విశాఖ భూములు దోచుకొని అక్రమంగా ఆస్తులు సంపాదించుకొని తన అల్లుడికి కూతురికి కట్టబెట్టానని చెప్పి ఏదైతే ఆరోపణలు చేశారో, తన అల్లుడికి సంబంధించి 40 సంవత్సరాలుగా వాళ్ళు వ్యాపార రంగంలో ఉన్నారు, వాళ్ళు సముద్రం లాంటి వాళ్ళు, నేను ఒక నీటి చుక్కను, నేనేంది సంపాదించి వాళ్ళకి ఇచ్చేది ఏంది అనే విషయాన్ని కూడా ఆయన చెప్పడం జరిగింది. అదేవిధంగా వీటన్నిటికీ కారణమైనటువంటి పత్రికల మీద పరువు నష్టం కేసు ఏదైతే విషయం అది ఖచ్చితంగా కొనసాగుతుంది, వాళ్ళని మాత్రం వదిలిపెట్టే ప్రసక్తి అయితే ఉండదు అనే విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించారు. కేవీ రావుకి సంబంధించిన వ్యవహారానికి సంబంధించి కూడా వదిలిపెట్టిన అనేటువంటి విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. ఈ సందర్భంగా అప్పుడు ఏదైతే ఎండోమెంట్ మహిళా అధికారి ఎవరైతే శాంతికి సంబంధించిన వ్యవహారం సందర్భంగా ఆయన మాట్లాడినటువంటి సందర్భంలో ఒక కొత్త ఛానల్, ఒక కొత్త పత్రిక పెడతానని చెప్పి అప్పుడు ఏదైతే చెప్పారో, అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో దాని గురించి నేనేం ఆలోచన చేయడం లేదు, ఇప్పుడు తర్వాత దీని గురించి మాట్లాడుకుందాం అని చెప్పి కూడా ఆయన చెప్పడం జరిగింది. అంటే పెడతానా పెట్టనా అనే విషయానికి అయితే క్లారిటీ ఇవ్వలేదు అక్కడ. మరి అదేవిధంగా జగన్ కుటుంబంతో నాకు 30 సంవత్సరాలుగా అనుబంధం ఉంది, రాజారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా నాకు మంచి అనుబంధం ఉంది, కాబట్టి జగన్ గారితో విభేదాలు లేవు, రావు, ఉండవు అనేది కూడా ఆయన క్లారిటీ ఇచ్చారు. పార్టీ మారడానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు వద్దని చెప్పినప్పటికీ, పార్టీ తోడుగా ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినప్పటికీ, నా వ్యక్తిగత కారణాల వల్లనే నేను పార్టీకి రాజీనామా చేస్తున్నానని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం, అందులో భాగంగానే రాజీనామా ప్రకటించానని చెప్పి దానికి విజయసాయిరెడ్డి చెప్పడం జరిగింది. అండ్ అదేవిధంగా గతంలో ఏదైతే 2019లో టీడీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత తమ ఎంపీలందరినీ కూడా బీజేపీ పార్టీలోకి పంపించింది టీడీపీ పార్టీ. ఇప్పుడు అదే రకంగా జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డి
ముందే మాట్లాడుకొని ఒక ప్లాన్ ప్రకారమే ఈ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలను ఒకరొకరినిగా బీజేపీ పార్టీలోకి పంపిస్తూ ఉన్నారు, ఆ పార్టీలో చేరే విధంగా చేస్తూ ఉన్నారు. ఇదంతా తెలిసే జరుగుతూ ఉంది అనేటువంటి ఒక చర్చ ఏదైతే జరుగుతూ ఉందో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జర్నలిస్ట్ మిత్రులు ఒక ప్రశ్న అడిగారు నన్ను. అందులో భాగంగానే మీరు ఏమైనా ఇప్పుడు రాజీనామా ప్రకటించి తర్వాత బీజేపీ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంటుందా అని చెప్పి వీళ్ళు అడిగినటువంటి ప్రశ్నకు ఆయన క్లారిటీ ఇవ్వలేదు, దాటవేసే ప్రయత్నం చేశారు. నేను ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను కాబట్టి నేను రాజకీయాలు మాట్లాడడం కరెక్ట్ కాదు అని మాత్రమే చెప్పాడు ఆయన. అంటే దీన్ని బట్టి ఖచ్చితంగా ఒక ప్లాన్ ప్రకారమే మీరు వెళ్తూ ఉన్నారు, తర్వాత ఖచ్చితంగా బీజేపీ పార్టీలో విజయసాయిరెడ్డి చేరేటువంటి అవకాశం ఉంటుంది. పైగా బీజేపీ పార్టీకి రాజ్యసభ సభ్యుల సంఖ్య తక్కువగా ఉంది, తన బలాన్ని పెంచుకునేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. ఎందుకంటే ఇక్కడ ఒకరి అవసరాలు ఒకరికి ఉన్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి. జగన్ గారికి బీజేపీ పార్టీతో అవసరం ఉంది, తనకు ఉన్నటువంటి కేసులు అనుకోండి, ఇంకోటి అనుకోండి. అదేవిధంగా వాళ్ళకు రాజ్యసభలో బలం తక్కువగా ఉంది కాబట్టి ఇది వైసీపీ నుంచి రాజ్యసభ సభ్యులు ఉండడం వేరు, తమ పార్టీలో సొంతంగా సభ్యులు ఉండడం వేరు. కాబట్టి వీళ్ళు వాళ్ళ బలం పెంచుకోవాలని ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఒకరి అవసరాలు ఒకరు దృష్టిలో పెట్టుకొని ఈ రకంగా రాజకీయాలు చేస్తున్నారనేటువంటి చర్చ కూడా పొలిటికల్ సర్కిల్ గట్టిగా జరుగుతూ ఉంది. జరుగుతున్నటువంటి చర్చలన్నిటికీ ఒక క్లారిటీ రావాలంటే కొంత సమయం పడుతుంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డికి తెలుసా తెలీదా విజయసాయిరెడ్డి రాజీనామా అనేటువంటి ఒక చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో విజయసాయిరెడ్డి మాత్రం ఒక క్లారిటీ ఇచ్చారు, అంతా జగన్మోహన్ రెడ్డికి తెలిసే రాజీనామా చేశాను అనేటువంటి దానికి సంబంధించి. సో చూడాలి, వైసీపీ పార్టీలో ఉన్నటువంటి మరికొంతమంది రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామా చేయబోతున్నారు, వచ్చే వారంలో బీజేపీ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందని ఒక చర్చ జరుగుతూ ఉందో మరి ఎవరెవరు బయటకు వస్తారు ఏందనేది వచ్చే వారంలో తేలుతుంది.